సారీ, మధ్య మధ్యలో కొంచెం నీళ్ళు తాగుతా మీరు పర్మిషన్ ఇస్తే. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. అయితే అండి, ఇక్కడ ఏంటంటే న్యూగావ్లో నానాసాహెబ్ డేంగిలే వాళ్ళ ఇంట్లో ఒక వేప చెట్టు ఉండేదండి. ఇప్పుడు లేదు, దురదృష్టం కొద్దీ. దాంట్లో ఒక ఇది కట్టారు, ఏది మన బాబా ఇది. మేము 91, 93 ఆ ప్రాంతాలు వెళ్ళినప్పుడు ఉండేది. బాబా వచ్చి ఒకవైపే కూర్చునేవాడండి ఎప్పుడు కూడా. ఎటువైపు అయితే కూర్చున్నాడో అవన్నీ కూడా చేతులు విడిచేసేయండి. రెండో వైపు అంతా కూడా చేదుగానే ఉండేవి. అప్పుడు పిల్లలు వెళ్ళి ఆ గోడలకి 2 దూసుకొచ్చి కరివేపాకల 2 పెడితే ఇది చేతులు విడిచేసాయి, ఇది కటిక చేదుగా ఉన్నాయండి. అదే దూప్కేడు. మొన్న సాయిబాబా శ్రీ సాయి సచ్చరిత్ర ఘటనా యాత్ర అని ఒకటి పెట్టి సచ్చరిత్రలో జరిగినటువంటి ఘట్టాలంటికి వెళ్ళండి రా అని బాబా సందేశం ఇస్తే మేము దూప్కేడు కూడా వెళ్ళామండి. ఆ దూప్కేడు నుంచి 40 కిలోమీటర్ల దూరంలో మామిడి చెట్టు ఉండడం, ఆయనేమో బిజిలీ కోసం వెతుక్కోవడం, ఈయన ఆ బిజిలీ అక్కడ ఉందని చెప్పడం, తర్వాత ఆయన నిప్పు నీరు అక్కడ సటకా కొట్టి ఇవ్వడం అయిన తర్వాత చాందిబాయి పాటిల్ బాబా నువ్వు మాతో రా, మా ఇంటికి రా అని చెప్తే సరే పద అన్నాం. ఆయన ఏమంటాడంటే బాబా నువ్వు గుర్రం మీద వెళ్ళు, నేను వెనకాల వస్తానులే అంటాడు. అంటే బాబా వద్దులే, నువ్వే గుర్రం మీద, నేను వెనకాల వస్తా అంటాడు. ఈయన 40 కిలోమీటర్లు గుర్రం మీద వచ్చేటప్పటికి అంతకంటే ముందే వచ్చి ఒక వేప చెట్టు ఉందండి, దాని దగ్గర కూర్చున్నారండి. ఆ చెట్టు ఆకులు కూడా చాలా తీగా అయిపోయాయి, చేతి విరిగిపోయిందండి. ఇంకా 4వది వస్తే నిమోంకర్ అండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆయన సాన్నిహిత్యం గురించి. శంకర్రావు దేశపాండే నిమోంకర్. మనకి ద్వారకా మీద 2 జెండాలు ఉంటాయి. ఒకటేమో దాము అన్న పెట్టింది, ఇంకోటేమో శంకర్ నిమోంకర్ గారు పెట్టింది. శంకర్రావు దేశపాండే నిమోంకర్ గారు పెట్టింది. దాని మీద పరిశీలిస్తే పైనేమో సాయి ప్రసన్న అని ఉంటుంది, కింద శంకర్రావు దేశపాండే నిమోంకర్ అని ఉంటుందండి. అంటే బాబా దానికి మళ్ళీ వెళ్ళిపోతే చాలా ఉంటుంది, మళ్ళీ టైం అయిపోతుంటారు, ఎందుకంటే మనకు తెలుసు కదా ఈ టైం సంగతి. సో ఇక అదనమాట. అక్కడ మనకేమైందంటే బాబా శంకర్రావు దేశపాండే గారి కొడుక్కి ఉపనయనం చేస్తున్నప్పుడు బాబాని పిలవడం జరిగిందండి. బాబా కూడా అటెండ్ అవ్వడం, బయటకు వచ్చి పెద్ద జాగీర్దారు కదా అండి ఆయన. వచ్చేటప్పటికి అక్కడ నవనాథులకి 83 మంది శిష్యులు ఉన్నారండి. ఆ శిష్యుల్లో ఒక ఆయన యొక్క సజీవ సమాధి ఉంది అక్కడ. సరే బాబా దాంట్లోకి వెళుతూ ఇటో వేప చెట్టు అటో వేప చెట్టు ఉంటే 2 చేతులు ఇలా వేసి జయ విజయ అని పేరు పెట్టి లోపలికి వెళ్ళి ఆయనతో కొంచెం మాట్లాడి వెళ్ళిపోయారండి. ఆ 2 కూడా చేతులు వదిలేసాయండి. అవి కూడా మనం ప్రత్యక్షంగా సైంటిఫిక్గా చూడొచ్చు, మనం వదిలేసాయి. మరి మిగతా చెట్లు ఎందుకు కావలేదు? ఎవరి దగ్గర అయితే సాన్నిధ్యం, బాబా దగ్గర సాన్నిధ్యంగా ఉంటారో అప్పుడైనా ఇప్పుడైనా సాంగత్యంలో ఉంటారో, బాబా యొక్క ప్రశంస ఎక్కడైతే ఉంటుందో అక్కడ చేదు విరగక తప్పదు, మనలో ఉన్న కల్ముషాలు పోక తప్పదు, మనకి అసలైన మార్గదర్శనం రాక తప్పదు అని నమ్మిన మహానుభావులు ఎందరో కూడా నాటి సచ్చరిత్ర నేటి సచ్చరిత్రలో ఉన్నారు. నాటి సచ్చరిత్రలో ఉన్న వజ్రాలలో మహానుభావుల్లో వజ్రమే మన దాసుగణు మహారాజ్. ఆయన పేరు చెప్తుంటే ఒకసారి ఇలా వచ్చేస్తుందండి. ఆయన టాపిక్ ఇచ్చినప్పుడు నిజంగా అది కేవలం మా కోసం ఏమన్నది చెప్పేసుకోవాలి కదండి. బాబాని అడుగుతా ఉన్నాం, ఒకరోజు అడిగితే బాబా ఎందుకంటే సాధారణంగా చెప్పాం కదండి, కుర్చీలు ఎంత, ఈ మైక్ సెట్ సరిగ్గా లేదా, అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ చివరికి వెళ్ళి మైక్ టెస్టింగ్ పిలిచినారంటే నేను అన్నాం ఇదే సరిపోతుంది. అలాంటిది బాబా ఇదేంటి బాబా సాయిదాస్ గారు అనుకుని, వేరేవాడు కూడా సాయిదాస్నే సాయి బాబా చెప్పించాడండి ఏంటి అనుకుని అడిగితే బాబా ఎస్ అన్నారండి. ఇదేంటి ఆశ్చర్యం వేసింది నిజంగానే. ఎందుకంటే అంతర్జాతీయ షిరిడి సాయి భక్త సమ్మేళనంలో ఇంతమందితో పాటు మనకి కొంచెం ప్రవేశం ఎలాగంటే సైంటిఫిక్ కాన్ఫరెన్స్లో, నేషనల్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో మాట్లాడడం అలవాటు ఉంది. మనం కూడా పెద్ద పర్వాలేదుగా పోటీకాళ్ళం అనుకున్నామేమో అప్పుడు. అందుకని 11 పేరు వేసుకుంటే తెల్లారి కొట్టించేసాడు ఇంకోటి పెట్టండి రా. సరే ఇది అయిపోయింది. తర్వాత వాకాల్లో ప్రోగ్రాం పెట్టినప్పుడు మా మిసెస్ అంతే ఇదేంటి దాసుగణు మహారాజు గురించి చెప్పచ్చు కదా అంటే బాబా కొట్టేస్తున్నానంటే ఏం పర్వాలేదు ఇప్పుడు చెప్తారేమో అన్నాం. నేను ఇక రాత్రి 2 వరకు కూర్చుని ఆ దాసుగణు గురించి ఏవో ఆలోచిస్తూ కూర్చున్నాను. తెల్లారేపటికి తనకే కళ వచ్చింది, పిచ్చి వేషాలు వేయద్దు కొట్టేసేయాలి. ఇంకొక వాళ్ళు ఎవరో వచ్చారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే నాకు శుభ్రంగా నమ్మకమే, నేను రాను అని. సరే మరి ఆయన కలుసుకుని అదే అందుకని ఫస్ట్లో నా స్కెచ్ ఏమి వేశారో తెలియదు కానీ ఒక పిచ్చి వాడిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు ఫైనల్ది. సో అయితే ఇక్కడ బాబా దయ వల్ల
అది కనుక అది ప్రిపేర్ అవుతుంటే అండి ఎంత ఆనందం అండి నిజంగా. ఎంతవరకు చెప్పిస్తాడో నాకు తెలీదు. ఈ వోకల్ కార్డ్స్ ఆయనవే, ఈ మనస్సు ఆయనే, అన్నీ ఆయనే కాబట్టి ఆయనే వెనకుండి ముందుండి నా వోకల్ కార్డ్స్లో ఉండి చెప్పించుకాక, ఆయన మన్ని అందరినీ మురిపించుకాక. కాబట్టి అందరూ కూడా కొంచెం నిద్రావస్థ నుంచి బయటికి రండి సార్. ఆ బొబ్బట్ల మాట మర్చిపోండి సార్. ఇక్కడ బాబా యొక్క దయతో బాబా చెప్పిస్తున్నాడు కాబట్టి మీరందరూ కూడా కొంచెం ఎలర్ట్గా ఉండవలసిందిగా కోరుతూ, మన దాసగణి మహారాజు గారు వజ్రం అండి. సచ్చరిత్ర అనేటువంటి మహాకావ్యంలో అనేక మంది ఉన్నటువంటి ఆ మహనీయుల మధ్యలో వజ్రమే మన దాసగణి మహారాజు గారు. 1867 సంవత్సరంలో అకోల్నేర్ అనేటువంటి గ్రామంలో, అంటే అహ్మద్నగర్ జిల్లాలో శుద్ధ పుష్య ఏకాదశి నాడు దత్తాత్రేయ సహస్రబుద్ధే సావిత్రిబాయి దంపతులకి బాబా అది మన దాసగణి గారు జన్మించడం జరిగింది. చాలా అద్భుతం. పుష్య ఏకాదశి నాడు పుట్టారు. అయితే ఈయన వాళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లో ఉంది కదా, ఈయన చూసి నారాయణ అని చిన్న పేరు పెట్టారు. ఎవరు? అమ్మమ్మ గారి ఇంట్లో. సరే 4 నెలలు అయిన తర్వాత నాయనమ్మ గారి ఇంట్లో వచ్చారు. 4 months దాటిన తర్వాత వీళ్ళ తాతగారు ఏకనాథ పంత్ గారు ఆయన చూసి పైకి కిందకి వీడి పేరు నారాయణ ఎందుకు పెట్టారు? వీడి పొట్ట చూస్తే ఎంత ఉంది, చెవులు చూస్తే ఎంత ఉంది, చూస్తుంటే బాలగణపతిలా ఉన్నాడు, గణపతి అని పెడదాము అన్నాడు. అని గణపతిరావు దత్తాత్రేయ సహస్రబుద్ధి అంటే వాళ్ళ వంశం వచ్చేది అని పెట్టారు. సరే అప్పటి నుంచి గణపతిరావు అంటారు. దీని తర్వాత చూస్తే ప్రథమ మనవులు చాలా అల్లరి ముద్దుగా పెంచడం మొదలెట్టారు, చాలా గారబాగా పెంచడం మొదలెట్టారు. ఇంకా ఆ గారాబాలో ఏమైందంటే 6-7 సంవత్సరాలు వచ్చినా కూడా స్కూల్కి పంపించలేదు. అక్షరాభ్యాసం అంతా స్కూల్కి వెళ్ళడం అంతా 7. ఇతను ఏం చేసేవాడంటే ఆ ఇంటి పక్కనే ఒక విఠల మందిరం ఉంటే ఒక 4-5 స్నేహితులను కలుసుకుని వాళ్ళతో మంచిగా అతను ఆడుకునేవాడు. ఆటలు బాగుండేవి. తర్వాత 9 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఈయనకి ఉపనయనం చేశారు. బ్రాహ్మిన్స్ కదండి, ఉపనయనం చేశారు. అయితే వీళ్ళకి వంశపారంపర్యంగా మమ్మలేదార్ అనేటువంటి ఒక పోస్ట్ ఉండేది అన్నమాట. మమ్మలేదార్ పోస్టు అది వంశపారంపర్యంగా వచ్చేది. యాక్చువల్గా అయితే దత్తాత్రేయ సహస్రబుద్ధి అంటే వీళ్ళ నాన్నగారికి రావాలి. ఈయన అప్పట్లో ఏంటంటే కాంట్రాక్ట్స్, వ్యవసాయ పనులు, వ్యవసాయం అంతా చేయడం వల్ల వాళ్ళ పినతండ్రి జనార్దన్ పంతులు గారికి ఇవ్వడం జరిగిందండి. సరే ఆయన కూడా మంచి చేస్తుండేవాడు. ఆయన కూడా ఏంటంటే నెక్స్ట్ తరంలో గణపతిరావు ఇస్తే బాగుంటుంది అని ఇంగ్లీష్ మీడియంలో జరిపించారు. ఈయన కనుక బాగా చదివితే ఫారెన్ కంట్రీస్ కూడా పంపించాలి, ఇంకా ఉన్నత విద్య అభ్యసించేలా చేద్దామని ఆయన సంకల్పంతో ఉన్నారు. ఈయన కొంచెం ఆటలు పాటలు ఇవన్నీ మరిగారు. మరి 16 ఏళ్ళు వచ్చేప్పటికి 3rd ఫామ్లో ఉన్నారండి. 3rd ఫామ్ అంటే ఇప్పుడు వాళ్ళకి తెలియదు, కొంచెం పెద్ద వాళ్ళందరూ తెలుసు, మీ అందరికీ తెలుసు అనుకుంటారు. 8th క్లాస్తో సమానం ఇప్పుడు. అప్పుడు 1st ఫామ్, 2nd ఫామ్, 3rd ఫామ్, 4th ఫామ్, 5th ఫామ్, SLC అలా ఉండేవి. అంటే 3rd ఫామ్ అంటే 8th క్లాస్తో సమానం. 16 ఏళ్ళు వచ్చేవాడికి 8th క్లాస్లో ఉన్నారు. ఇంక జనాలు చూసి వీళ్ళ తాతగారి దగ్గరికి వచ్చి, మీ అబ్బాయి ఏంటంటే మనవాడు సరిగ్గా చదవట్లేదు, ఏంటంటే ఏదేమైనా సరే మా వాడు చాలా గొప్పవాడు అవుతాడు, పేరు ప్రతిష్ట సంపాదిస్తాడు అని గట్టిగా విశ్వాసంతో చెప్పాడు. బాబా అప్పుడే ఆయన చేత పలికించాడేమో, ముందు తెలుసుకుందాం. అయితే అప్పుడు ఇంకా బాబా ఇంకా నెమ్మదిగా వెళ్తున్నాడు. వస్తుంటేనేమో చాలా జాగ్రత్తగా చదువు వెళ్తున్నాడు. ఈయన దగ్గర ఒక గుణం ఏంటంటే ఏదైనా అంటే ముక్కుసూటిగా మాట్లాడాడు, మొహం మీద చెప్పేసేవాడు ఏదైనా సరే. ఆ ముక్కుసూటి ఏంటంటే పక్కకు కూడా పిలిచి చెప్పేవాడు కాదు, 10 మందిలోనే సరే నువ్వు చేస్తే తప్ప అన్నాడు. దానికి చిన్న ఉదాహరణ, ఒకసారి ఈయన 8th క్లాస్ చదువుతున్నప్పుడు వీళ్ళ స్కూల్లో ఒక ఆమె పిలిచారండి, తాయిబాయి అవచెట్ అని ఆమె పిలిచారు. ఆమె చెప్పమంది ఏంటంటే చదువు ప్రాముఖ్యత గురించి చెప్పన్నారు. ఆమె వచ్చింది, మొత్తం అంతా స్టూడెంట్స్ అంతా కూర్చున్నారు, టీచర్స్ అంతా కూర్చున్నారు, యాజమాన్యం అంతా కూర్చున్నారు. ఈవిడ మొదటి బైక్ ఎత్తుకోగానే టాపిక్ మారిపోయిందండి. ఎందుకంటే అందరూ ఎదురు చూస్తున్నారు, వీళ్ళు స్టూడెంట్స్ కావాల్సిన చదువు ప్రాముఖ్యత. ఆవిడేం చెప్పింది, స్త్రీలు పడుతున్న పాటలు, వాళ్ళకి పురుషులతో సమానంగా హక్కులు కావాలి, చాలా అణగదొక్కబడుతున్నారని
ఉద్వేగంగా మాట్లాడేవాడు. మనవాడికి నచ్చలేదండి. మహానుభావుడు ఏమి నచ్చుతుంది? వెంటనే నేను ఒక వెనకాల మీటింగ్ పెట్టాడు. బయటకు వచ్చి మీటింగ్ పెట్టాడు. పెట్టి, సోదరులారా, మన తాయిబాయి గారు చాలా అద్భుతంగా మాట్లాడారు. మన అందరం కూడా దాన్ని ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఈనాడు స్త్రీలంతా కూడా అగౌరవించబడుతున్నారు, చాలా బాధపడుతున్నారు. అదే కాకుండా వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. ఆ సపోర్ట్ చేయడం ఎంత చేయాలంటే గర్భధారణ విషయం కూడా మనమే స్వీకరించాలి అనేప్పటికీ ఆవిడ చిన్న పుచ్చుకుని నెమ్మది ఎవరితో చెప్పకుండా వెళ్ళిపోయింది. మొత్తం వెళ్ళిపోయింది ఆవిడ బయట. అనేప్పటికీ వీళ్ళు యాజమాన్యం వాళ్ళు చాలా సంతోషపడిపోతున్నారు. ఇది మనం చెప్పడం ఏంటి, నేను తీసుకున్న టాపిక్ ఏంటి, మనకు కూడా కొంతమంది జరుగుతుంటుంది క్షమించగాక. అయితే ఆ టాపిక్ కోసం ఎదురు చూస్తుంటారండి ఎవరైనా, మనం ఏమైనా లైవ్ పెట్టినా ఏదైనా. అది ఒక చేసేప్పటికీ వీళ్ళంతా కూడా బాగా మాట్లాడాడు అనుకుని ఈయనతో చెప్పామనుకోండి లీనెస్ అవుతారు. రేపు నుంచి స్టూడెంట్స్ మనం కదా. అందుకని ఏం చేస్తారంటే గట్టిగా మందరించి తప్పునైనా పెద్దవాళ్ళు విమర్శించకూడదు పంపించేస్తారు. ఇది అయిపోయిన తర్వాత ఇలా ఉంటాయిగా బాగుంది. మహారాష్ట్ర దేశంలో మరాఠీ భాషలో ద్వంద్వార్థ శృంగార భరిత నాటకాల్ని తమాషాలు అంటారు. మన రికార్డింగ్ డ్యాన్సులు రాజమండ్రి ఫేమస్ కదండి రికార్డింగ్ డ్యాన్సులు. ఇప్పుడు ఉందో లేదు కానీ అక్కడ మేము కూడా చూసేవాళ్ళం చిన్నప్పటికి రాజమండ్రిలో. అయితే దాన్ని తమాషాలు అంటారు. దాంట్లో రాసే పాటల్ని లావణీలు అంటారండి. లావణీలు అంటారు. అదే ఇదే అండి మరి మన పక్కన పెద్ద రేడియో పెట్టుకోవడం ఇదే లాభం. ఈ చిన్న ట్రాన్సిస్టర్కి లాభం వస్తుంది, లావణి. అయితే అప్పుడు చాలా ప్రాచుర్యంగా ఉండేవి. అందరూ చూడకపోయినా కొంతమంది యంగ్గా ఉన్న వాళ్ళంతా కూడా వెళ్ళేవారు. వాటి మీద మక్కువ అయిపోయింది మన దాసగడ మహారాజు గారు. క్లాసులు ఎక్కొట్టడం, నెమ్మదిగా వాటికి వెళ్ళిపోతాం, లావణీలు ఆ తమాషాలు చూసుకుంటూ ఉండడం. జనార్దన పంత్ గారి పాపం ఎంతో ఆశ పెట్టుకున్నారు ఈ మీద. వీడిని పెద్ద చేయాలి, బాగా చదివించాలి, వీడి మమ్మలే గారి పదవి ఎలాగైనా రావాలి అనే ఉద్దేశంతో ఆయన చాలాసార్లు చెప్తారు, వద్దు నాయన గణపతి మనకెందుకు నేను చెప్పిన వెళ్ళు, వినకపోతే చెప్పి నీ నుదుటి మీద ఏం రాసుంటే అది జరుగుతుందని ఆయన ఊరుకుంటాడు. ఇలా జరుగుతుంటే అవి ఎక్కువైపోయి కరెక్ట్గా 4th ఫామ్ అంటే 9th క్లాస్లోనే ఈయన చదువు ఆగిపోతున్నాడు. అబ్బది పాపం. అప్పుడు ఇంకేముందండి, ఈ స్కూల్కి వెళ్ళడం మానేసి ఈ తమాషాకి వెళ్ళడం మొదలెడుతూ ఉంటారు. తమాషాగా వెళ్తుంటే ఇంకా చాలా ఇదైపోతుంది. కొంచెం గాలి మార్పు కోసం బరోడా వెళ్ళమంటారు. బరోడాలో ఈ ఎవరైతే తల్లి గారు ఉన్న సావిత్రిబాయి గారి చెల్లెలు గారు అక్కడ ఉంటారండి. వీళ్ళ ఆ చెల్లెలు గారి భర్త ఈయన పేరు తండ్రి బరోడాలో మున్సిప్గా పనిచేస్తూ ఉంటారు. అర్థమవుతుందండి? ఇంత సైలెన్స్గా ఉన్నారంటే బాగా అర్థమవుతుంది. అందరి పాదాలకి నమస్కారం. కాబట్టి అయితే అండి లేకపోతే ఊరుకో లేచేస్తానండి అనుకుని ఓకే. అయితే ఇక్కడ ఏమవుతుందంటే అక్కడికి వెళ్తారు బరోడా వెళ్ళంగానే ఆయనకి బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది అక్కడ. బరోడా సంస్థానంలో ఆయనకు ఒక జాబ్ ఇప్పిస్తారండి. అప్పుడు ఈయనకి 18 సంవత్సరాలు. ఇంకేముంది, 18 సంవత్సరాలు వచ్చాయి, ఉద్యోగం వచ్చింది. సరస్వతిబాయి అని ఒక ఆవిడ చూసి ఈయనకి మ్యారేజ్ చేసేస్తాను, పెళ్లి చేసేస్తారు. పెళ్లి చేయగానే సరే బాగుంది అనుకుంటారు. అక్కడ సంస్థానంలో ఉన్న కఠినమైన నియమాలు, రూల్స్, రెగ్యులేషన్స్ ఈయనకి అంతగా రుచించవు. ఓ రోజు లేచి భార్యా సమేతుడే మళ్ళీ అహ్మద్నగర్ వచ్చేస్తాడు. ఇంకేముందంటే ఫ్రీ బోర్డ్, నో జాబ్ నో వర్క్ వచ్చేసి దీని పాపం ఇంట్లో ఉంటాడు, తమాషాలకు వెళ్తూ ఉంటాడు, ఓ ఎక్కడ అల్లరిచల్లగా ఇంక తిరుగుతూ ఉంటాడు. ఇంట్లో పెద్ద గొడవలు అయిపోయాడు. అంతే కదా, సంపాదించేవాడు వచ్చేయడం ఏంటి, ఇదంతా నీ ఫ్యామిలీ ఎలా చూసుకుంటే వెళ్ళట్లే కదా, పెద్ద గొడవలు అయిపోయాడు. అయినా పట్టించుకోకుండా తిరిగేస్తుంటాడు. ఒకరోజు జనార్దన్ పంత్ గారి భార్య గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. గణపతి నువ్వు ఏం చూసుకుని మనసు పెడుతున్నావయ్యా, ఏంటనుకుంటున్నావు నువ్వు అసలు, నువ్వు రేపు మా పేరు చెప్పి బతకవలసి వస్తుంది, నువ్వు ఏమనుకుంటున్నావో ఏమో అని గట్టిగా ఇస్తున్నాడు. ఆయనకి ఇంజెక్ట్ చేసినట్టు అయిపోతున్నాడు, కర్మని వేస్తాడు. దీన్ని నేను ఇవాళ నుంచి ఈ ఇంట్లో పచ్చి మంచిని కూడా తాగాను. అలాగే ప్రతిష్ఠ వచ్చినా అప్రతిష్ఠ వచ్చినా అది పూర్తిగా నేనే బాధ్యుడు కాబట్టి నేను ఇంట్లో చెడిపోతానని భార్యాభర్త వెళ్ళిపోతారండి.
విడిపోయి ఆ పక్కన వాళ్ళ ఫ్రెండ్ ఉంటే ఆ ఫ్రెండ్ ఇంట్లో హాయిగా ఉంటారు, హాయిగా ఉంటారు. ఒకరోజు ఒక్కడు అలా రోడ్డు మీద బయలుదేరి వెళ్తుంటాడు. ఆ సూపరింటెండెంట్ పోలీస్ గారు గుర్రం మీద వస్తుంటాడు. ఇలాగ నడిచి వెళ్ళిపోతుంటాడు. ఎక్కడ అహ్మద్నగర్ జిల్లాలో రోడ్డు మీద. గణపతిరావు ఎక్కడికి వెళ్తున్నావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటాడు గుర్రం మీద. అయ్యా నేను ఇప్పుడు ఏం చేయట్లేదు, ఖాళీగానే ఉన్నాను, నేనేమి ఊరికి అలా వెళుతున్నానంటే నేను ఖాళీగా ఉన్నాను అంటాడు. మా దగ్గర ఒక సిపాయి పోలీస్ ఉద్యోగం ఉంది, చేస్తావా? ఓ అంతకంటేనే అండి, తప్పకుండా చేస్తాను, కానీ ఒక్క షరత్ అండి. ఏంటి? అహ్మద్నగర్లో మాత్రం నాకు పోస్టింగ్ ఇవ్వాలంటే. సరే రా, రేపొద్దున రా అంటాడు. వెళ్తాడు. వెళ్ళేప్పటికీ అతనికి పోలీస్ సిపాయిగా 9 రూపాయల జీతంతో శ్రీగోంద్ అనేటువంటి ఊళ్ళకి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. సరే శ్రీగోంద్కి వెళ్ళాడు హాయిగా. ఇంకేముందంటే ఫ్రీ ప్రభుత్వ ఉద్యోగం, సిపాయి, అధికారాలు ఉన్నాయిగా. ఈయన అక్కడికి వెళ్ళిన తర్వాత తమాషాలు కూడా బాగానే పెరిగి అంతకంటే డెవలప్మెంట్ కావాలి కదా, లావణీలు కూడా రాయడం మొదలుపెట్టాడు. లావణీలు అత్యద్భుతంగా రాసేవాడు. దానికి ఎంతో ప్రజాదరణ పొందాడు, ఎంతో ప్రాచుర్యం పొందే ఆ లావణీలని కూడా చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా ఇదైపోతాడు. అయితే అలాగే కనుక వెళ్ళిపోయినట్లయితే పోలీస్ శాఖలో కొన్ని ప్రమోషన్స్ వచ్చేవేమో, వృత్తిపరంగా ప్రవృత్తిపరంగా తమాషాలు లావణీలు అనుకుంటూ చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్స్ పెరుగుకుంటూ కొంచెం పెద్ద పెద్ద వాళ్ళంతా పరిచయం అయ్యేవారేమో. జన్మల బంధం ఉండడం వల్ల బాబా అలా పంపిస్తారండి ఆయన్ని, అలా వదిలేస్తారండి. అప్పుడు అది బాగానే ఉంది, పోలీసు ఉద్యోగం, లావణీయులు, ఎవరైనా నమస్కారం మీరు కదా లావణీయులు కదా అది అంటారు. కానీ బాబా వదిలేడు, తన వైపు అడుగులు వేసేట్లా చేస్తాడు మన సాయిబాబా అని. అదే ఈయన ఉద్దేశంలో, ఈయన యొక్క జీవితంలో కూడా జరిగింది. అయితే ఇలా జరుగుతుంది, బాగానే ఉంటుంది. కొంత కాలం ఏర్పడితే వామనరావు ఇస్లాంపూర్కర్, అంటే ఇస్లాంపూర్కర్ పూర్ నివాసి అయినటువంటి వామనరావు గారు, ఆయన చాలా సంస్కృత భాషలో చాలా దిట్టండి. ఆయన మన హైదరాబాద్ నగరంలోనే విద్యాభ్యాసం అంతా, హైదరాబాద్ మన భాగ్యనగరంలో ఆయన విద్యాభ్యాసం చేసి మద్రాసులో పెద్ద ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారు. కాబట్టి ఈయనకున్న ఎడిషనల్ ఏంటంటే సంస్కృత భాషలో చాలా అద్భుతమైన ప్రాచుర్యం ఉంది. బ్రిటిష్ వాడు కూడా ఈయన్నే ఒక ప్రమాణంగా తీసుకునేవారు ఏమైనా డౌట్స్ వస్తే. ఒకసారి ఒక గ్రంథ సేకరణ మీద ఒక డౌట్ వస్తే ఈ వామశాస్త్రి గారు, అంతే కదా, వామన శాస్త్రి గారు, దీని పేరు వామన శాస్త్రి గారిని శ్రీగోంద్కి పంపించి ఆయనకి సహాయకారిగా మన గణపతిరావు గారిని అటాచ్ చేశారండి. ఎలా తిరుగుతుందో తెలియదండి మన భాగ్యం అనేది. ఇవాళ ఇక్కడికి వచ్చామంటే అది మన భాగ్యమే అండి. ఎటో పోయి సినిమా చూడకుండా ఇక్కడ వచ్చామంటే ఎంత ఇదంటే. అందుకని అక్కడికి వెళ్ళేప్పటికీ ఈయన రోజు పొద్దున వెళ్ళడం, ఈయనకి డ్యూటీ కదా, ఆయనతో మాట్లాడుతుంటాం వస్తుంటాం. ఈయన వెళ్ళేప్పటికీ ఆయన ధ్యానంలోనూ పూజలోనూ తన్మయమైపోయి ఆయన శ్రీమద్ భగవద్గీతను చదవడంలోనూ పూజలో ధ్యానంలో చూసేప్పటికీ ఇది చాలా ఆశ్చర్యంగా ఉండేది. ఆయన పూజ చేస్తూ కన్నడంలో నీరు కాచేసేవాట. అది చూస్తే మనం కూడా ఆధ్యాత్మికంగా డెవలప్ అయితే బాగుంటుంది, ఈయన చేత మనం మంత్రోపదేశం తీసుకుంటే బాగుంటుంది అని సంకల్పం ఆయనకు వచ్చింది. కళ్ళు తెరవండి సార్ అందరూ కూడా, మనం ధ్యానంలోకి వెళ్ళొద్దండి ప్లీజ్. కొంతమంది కళ్ళు వస్తున్నారు, నాకు కనిపిస్తుందండి, ఇలాంటి కళ్ళలో పెట్టుకోకపోయినా కనిపిస్తాయి. ప్లీజ్ 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 అమ్మా, ఒక్క గంట సేపు తర్వాత వస్తారు, వాళ్ళు కూడా చెప్తారు. అయితే అక్కడికి వచ్చేప్పటికి ఏమైందంటే ఆయన దగ్గర మంత్రోపదేశం పొందాలి అని సంకల్పించుకున్నాను. వచ్చిన పని అయిపోయింది, సేకరణ అయిపోయింది, వెళ్ళిపోతూ గణపతిరావు పిలిచి, గణపతి నాయన ఇన్ని రోజులు బట్టి నాకు చాలా సహాయ సహకారం చేశావు, నీకు ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నానయ్యా, నా వేలు ఉంగరాన్ని ఇస్తాను అంటాడు. ఉద్దేశం నాకు అవద్దు, నేను మీ నుంచి మంత్రోపదేశం కోరుకుంటున్నాను. ఊరుకోగా పిచ్చోళ్ళు ఉన్నాయి, నా దగ్గర మంత్రోపదేశం అంటే కాళ్ళని పడిపోతాడు. కళ్ళము నీళ్ళు కార్చుకుంటూ ఎలాగైనా ఇవ్వాలి గురువుగారు, మీరే ఇవ్వాలి అంటాడు. ఆ ఆర్తిని చూసి లేపి శివనామాన్ని ఆయన చెవిలో
చెప్తాడు. చెప్పి నువ్వు ప్రతి సంవత్సరం కూడా పండరీపురం ఒక్కసారైనా వెళ్ళాలి అని ఒక ఇది పెడతారు. ఈయన కూడా ముందు పెద్ద భక్తి అంటూ లేదు, కానీ ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళేవాడు, అప్పుడప్పుడు రుద్రాభిషేకం చేసేవాడు. ఈయన కూడా శివనామం చెప్పాడు. ఈయనకి ఆ శివనామాన్ని మంత్రోపదేశంగా చేస్తున్నప్పుడు ఈయన ఏమనుకున్నాడంటే మనసులో, ఎవరు మన గణపతిరావు గారు, నా ఒక్క నెల జీతాన్ని ఈయనకి గురుదక్షిణగా ఇవ్వాలి అనుకున్నాడు. ఈయన వెంటనే మనసులో అనుకున్నది ఈయన బాహాటంగా, నాయన గణపతి, నాకు ఒక్క నెల జీతం కాదయ్యా, నీ ఉద్యోగాన్నే తీసుకుంటా దక్షిణగా అంటాడు. ఈయన స్టన్ అయిపోతాడు. అంటే ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి 2 పైసలు ఇవ్వు, ఇప్పటికి చాలు అని వెళ్ళిపోతాడు. ఇలా ఉండగా మన నానాసాహెబ్ చందోర్కర్ ఎంటర్ అవుతారండి. నానాసాహెబ్ చందోర్కర్ గారు ఎంటర్ అయ్యారంటే అక్కడ బాబా వచ్చేస్తున్నట్టు లెక్క. అదే సమయానికి అహ్మద్నగర్ జిల్లా కలెక్టర్ కార్యదర్శిగా ఈయన పనిచేస్తుంటారు. ఎవరు? నానాసాహెబ్ చందోర్కర్ గారు. అప్పుడు శ్రీగోందులో ఏదో పని ఉండి ఇక్కడికి రావడం, మన దాసగణి గారిని, అదే గణపతిరావు గారిని కలవడం, ఇద్దరు మాట్లాడుకోవడం. మన నానాసాహెబ్ చందోర్కర్ గారికి కూడా ఈ తమాషాలు, లావణ్యాలు చాలా ఇంట్రెస్ట్ అయిపోయాయి. అందుకని వారిద్దరూ దాని గురించి కూడా ఎక్కువ మాట్లాడుకొని ఇద్దరు కలిసి సన్నిహితంగా అయ్యారు. ఈయన ఊరుకుంటాడా నానాసాహెబ్ చందోర్కర్ తన మాటల్లో, షిరిడి ఉంది, దాంట్లో బాబా ఉన్నారు, ఆయన మహిమలు చూసావా ఎంత బాగుంటాయో, నువ్వు కూడా వెళ్ళాలయ్యా గణపతి ఒకసారి, ఆయన తక్కువ అనుకున్నావా, నువ్వు వచ్చినప్పుడల్లా ఇంజెక్ట్ చేస్తున్నాడు. ఈయన మాట, ఈయన ఎందుకంటే కలెక్టర్ గారు కార్యదర్శి, ఈయన మాట నో అనలేక, అమ్మ ఈయన మాట కాదనలేక 2-3 సార్లు షిరిడి వెళ్ళాడు. వెళ్ళి దర్శనం చేసుకున్నాడు. కానీ మా గురువు గారు వామనరావు గారు ఉండగా ఈ ముస్లిం భక్తులతో నాకేం పని అని దర్శనం చేసుకున్నాడు 2-3 సార్లు. చేసుకుంటే అయిపోయిందండి. ఈ లోపల ఒకరోజు ఏమైందంటే వామనరావు గారి దగ్గర నుంచి ఒక కవర్ వస్తుందండి పోస్టులో పెట్టాడు. కవర్ ఓపెన్ చేస్తాడు. ఏంటి సార్ చెప్పండి. కవర్ వస్తుందండి. ఏమంటే ముద్దగా వస్తుందా బాగా రైట్. అయితే కవర్ ఓపెన్ చేస్తాడు. ఆ లెటర్ చదువుతాడు. నాయన గణపతి, నేను కాశీకి వెళ్ళిపోతున్నాను. కాశీకి వెళ్ళి అక్కడ దేహత్యాగం చేద్దాం అనుకుంటున్నాను. నేను ఫలానా రోజున ఫలానా ట్రైన్లో వెళ్తున్నా, నువ్వు డోంట్ అనే స్టేషన్కి వచ్చి కలువు అంటాడు. నేను చాలా బాధపడిపోతాడు. కాశీకి వెళ్ళడం దేహత్యాగం ఏంటి అది గొప్పగా. ఆ టైంకి వెళ్ళి డోంట్ స్టేషన్కి వెళ్తాడు. ట్రైన్ ఎంతసేపు అవుతుంది సార్? 5 నిమిషాలు అవుతుంది, 10 నిమిషాలు అవుతుంది. వాడు విజిలేస్తాడు గాంధీ గారు. వెంటనే ఎక్కేసి భుషావాది వరకు వెళ్ళిపోతాడు. ఎవరు? మన దాసగణి మహారాజు గారు, గణపతిరావు గారు. వెళ్ళిపోయి ఎక్కి ఏడుస్తూ ఉంటారు. ఎక్కి ఏడిచి చాలా ఏంటి ఇలా చేస్తున్నారంటే, అప్పుడు మన ఈయన చెప్తారు వామన శాస్త్రి గారు, ఇది పిచ్చివాళ్ళ ప్రవర్తిస్తావేటయ్యా, ఈ మృత్యులోకం నుంచి నేను ముక్తిని పొందుతానంటే నువ్వు ఏడుస్తావేటయ్యా బాబు అంటాడు. మహారాజు నాకు దిక్కేవాలంటే మీరు వెళ్ళిపోతే నేను ఏమైపోతాం అంటాడు. అప్పుడు దిక్కి తీసుకుంటాడు. ఆ రైలు తీసుకుని, నాయన గణపతి, ఇదివరకే 2-3 సార్లు నువ్వు షిరిడీకి వెళ్ళావు. ఆ బాబా తక్కువ అనుకున్నాను నాయన. ఆయన మహిమలు, ఆయన లీలలు చూస్తే నువ్వు వదిలిపెట్టావు. ఆయన చరణాలు వెళ్ళి ఆశ్రయించు. తర్వాత ఏం చేయాలి అనే మార్గదర్శనం ఆయన చేస్తారు. నువ్వు వెళ్ళు అని నేను సాయి నుంచి వేరు కాదు బాబులు పలికిస్తాను. అది చదువుతుంది నిజంగా కలమని వచ్చాయండి. నిజంగా నేను సాయి నుంచి వేరు కాదు అండర్లైన్ చేసుకుంటున్నాను అని చెప్పి కళ్ళము నీళ్ళు కారుస్తాడండి. ఎవరు? వామన శాస్త్రి గారు. ఈయన అదిరిపోతాడు. ఇదేంటి ముస్లిం బకీరు కదా, ఈయన ఏం చేస్తాడంటే ఆయన రానికి దిక్కు అని చెప్తున్నాడు. ఈయన అయ్యేప్పటికీ వెళ్ళిపోతారండి. పుషావులో దిగిపోతాడు, ఆయన వెళ్ళిపోతారు. దేహత్యాగం కూడా అయిపోతున్నాడు. ఈ విధంగా ఉన్న తర్వాత కొంతసేపటికి, కొన్ని రోజులకి ఈయన షిరిడి వెళ్తారు. షిరిడి వెళ్ళంగానే అక్కడ బాబాను చూసేప్పటికీ మద్రాసు భజన సమాజంలో అడుగుతారు కదా గోవిందస్వామి గారిని,
ఏం బాబు ఇద్దరికి నమస్కారానికి ఇప్పుడు నమస్కారానికి తేడా ఉందండి. సేమ్ సిచ్యువేషన్, ఎక్కడ లేదు, పాత్రలు మారే అంతే. అక్కడ గోవింద స్వామి, ఇక్కడ గణపతిరావు అంతే. ఈ లోపల వెళ్ళేటప్పటికి ఇంకేముందండి, అక్కడికి వెళ్ళేప్పటికీ మనసు మారిపోయింది. అక్కడ మహిమలు లీలలు అన్నీ వెళ్ళిపోయింది. ఇది మహిమలు వెళ్ళి బాబా పాదాలు ముట్టుకునేప్పటికీ అప్పటికప్పుడు హృదయంలోంచి ఆసుగా కవిత్వం వస్తుందండి. అక్కడ చెప్పేస్తాడండి. ఇదంతా ఎలా జరుగుతుంది సార్ అసలు అంతా? ఇది బాబా స్కెచ్ కాదండి. అప్పటికి ఇప్పటికీ బాబా స్కెచ్ ఉంటేనే మనం ఇక్కడికి రాగలుగుతున్నాం, లేకపోతే రాలేము. ఇదంతా బాబా స్కెచ్చే. అప్పుడు బాబా ఒక్కసారి అస్తస్పర్శ అంటే చూసారండి. ఇందాక మనం వేప చెట్లు అనుకున్నాం కదా, ఒక్కసారి చేసి గను మంచిది, నువ్వు ఆ తమాషాలు వదిలేయాలయ్యా కాస్త, నువ్వు చేయాల్సిన పని చాలా ఉంది, ఆ తమాషాలు వదిలే అని మొదటిగా చెప్తాడు. చెప్పి నువ్వు చేయాల్సిన చాలా పని ఉంది అని చెప్తాడు. గను అంటాడు మొదటిసారి. ఇంతవరకు గణపతిరావు, దత్తాత్రేయ, సహస్రబుద్ధే. మొదటిగా ఈయన గను అని పిలిచి గణపతిరావు అని దాసగను కింద మార్చేశాడు మన సాయిబాబా. అంటే చేదు వెలగడం మొదలెడుతోంది అని అర్థం. మనందరికండి ఎవరో కృష్ణయ్య గారు గాజులా అంటే సాయిదాసుని మార్చేశాడు ఆయన. ఏంటి అంటే అంతే. దానికి అర్థాలు, ప్రతిపదార్థాలు, టీకాలు మనం చెప్పలేము, అంతే. బాబా అలా చేస్తాడు. అలాగా గణపతిరావుని మార్చేశాడు మనం దాసుగని కింద. అయితే ఇంకా ఇవి పెరిగిన కొద్దీ వస్తూ ఉన్నాం, బాబాని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఈ లోపల ఒకరోజు నానా సత్యం దొరకరు, ఈయన ఇద్దరు కలిసి మన బాబా దర్బార్కి వస్తారు. ఇద్దరు కూర్చుంటారు. ఇలా కూర్చోగానే బాబా నానా సత్యం దొరుకుతూ అంటారు, నాన్న మనం మహనీయులందరినీ భోజనానికి పిలవాలి కదా, వాళ్ళందరికీ మంచి భోజనం పెట్టాలి, దాన్ని అంతా సంసిద్ధం చేయాలి. ఆ పని మన గనుకు చెప్తే బాగుంటుంది అని చెప్పి, గను ఈ పని నువ్వు శ్రద్ధగా చేయి, నీకు మంచి జరుగుతుంది అంటారు. అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే మహనీయుల చరిత్రలన్నీ కూడా గ్రంథస్థం చెయ్యాలని అర్థం. అంతేకాని భోజనం ఒకటే కాదు, గ్రంథస్థం చెయ్యాలి అని. సరే, ఈయన శ్రీగోందులో పనిచేస్తూ ఉంటాడు. వీళ్ళకి ఎంక్వైరీలు అన్నీ ఉంటాయి కదా, అది పోయిందంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఇది పోయిందంటే ఈయన దగ్గర. ఎక్కడైతే వెళుతున్నాడో అక్కడ ఉన్న మహనీయులందరినీ కవర్ చేసుకుంటూ అవన్నీ గ్రంథస్థం చేస్తూ రావడమే కాకుండా బాబా కూడా చెప్పాడు, చూడు ఆ ప్రాంతానికి వెళ్ళు, మా కాకా ఉన్నాడు, ఆయన రాసుకురా. ఇగో ఈ ప్రాంతానికి వెళ్ళు, ఇక్కడ మా బావు ఉన్నాడు, అంటే మా సోదరుడు ఉన్నాడు, అవి రాసుకురా అని. మొత్తం నీందేనండి అంతా కూడా. పర్యవేక్షణ, సంకల్పం ఇచ్చేది బాబాయే, దాన్ని ఇంప్లిమెంట్ చేసేది బాబాయే. అప్పుడైనా ఇప్పుడైనా ఏ కార్యక్రమైనా ఆయన యొక్క కనుసన్నల్లోనే జరుగుతుంది, ఆయన కనుక సంకల్పం ఇస్తే అని చెప్పడానికి అప్పటి నుంచి. అయితే ఇవన్నీ కూడా గ్రంథస్థం చేసి సంత్ కథామృతం అనేటువంటి ఇదిని 1903 సంవత్సరంలో మన దాసగను మహారాజు ప్రసిద్ధం చేయడం జరిగింది. దాంట్లో 57వ అధ్యాయంలో బాబా గురించి, బాబా మహిమల గురించి, ఆయన లీలల గురించి, ఆయన విశిష్టత గురించి అంతా వర్ణించారు. అంటే అప్పుడే 1903 సంవత్సరంలోనే శ్రీ సాయి సచ్చరిత్ర అనేటువంటి దానికి శ్రీకారం చుట్టడం జరిగింది మన దాసగను మహారాజు గారి ద్వారా అని చెప్పాలి. సరే, అయిపోయింది. సరే, శ్రీగోండ నుంచి ఈయన అక్కడ అయిపోయింది పని. నెక్స్ట్ జాంపేటకి ట్రాన్స్ఫర్ చేశాడు. మన షిరిడి మనం రోడ్డు మీద వెళ్తుంటే జాంపేట అని వస్తున్నాడు, అక్కడ పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేశారు. సరే, అప్పటికే ఇతనికి లావణీలని, తమాషాలని పేరు ప్రఖ్యాతులు చెందాడు. సో ఆ ఇన్ఫ్లుయెన్స్తో అక్కడంతా గుర్తుపట్టారు. అక్కడ మామూలు గారు కూడా ఇతనికి ఫ్రెండ్ అయ్యాడు. ఒకరోజు ఆ ఊరికి సంబంధించిన సంబరాలని జరుగుతున్నాయి. ఆ సంబరాల్లో కీర్తన ఒకటి పెట్టారు. కీర్తన అంటే హరికథ అన్నమాట. హరికథ పెడితే వీళ్ళిద్దరు కలిసి దాన్ని బయలుదేరారు. అంత బాగుంది, కానీ ఆ కీర్తన గారు అనివార్య కారణాల వల్ల రాలేదు కాబట్టి క్యాన్సల్ అయ్యిందని డిక్లేర్ చేశారు నిర్వాహకులు. వెంటనే మామలేదారు గణపతిరావు, నువ్వు అనవసరంగా ఆ తమాషాలు లావణీలు పట్టుకు తిరుగుతున్నావు, కానీ ఒక కీర్తన నేర్చుకుంటే ఎంత బాగుండేది, చూడు వీడంతా ఎలా డిసప్పాయింట్ అయ్యారు, ఎందుకయ్యా ఆ కీర్తన నువ్వు అంటే చెప్తున్నాం. ఒక పని చేయండి మామలేదారు గారు, నెక్స్ట్ వచ్చే ఏకాదశి కనుక పెడితే
నేను అద్భుతంగా చెప్తాను. ఈ నవ్వాడు. ఇది ఏమైనా శృంగారభరితమైనటువంటి లావణ్యులు రాసినట్టు కాదు, ఇది కీర్తన భగవంతుడి గురించి అనేది బుక్లో వస్తుంది. మా బాబా అనుగ్రహం అంటే నేను తప్పకుండా రాస్తాను అన్నాడు. అనేప్పటికీ సరే చూద్దాం అన్నారు. వచ్చే ఏకాదశికి రెడీ అవ్వరు. ఈయన దామాజీ అనే జీవిత చరిత్ర మహానుభావులు దామాజీని తీసుకొని ఆయన్ని కీర్తన కింద తయారు చేసుకుని బాబాని స్మరించుకొని తయారు చేశాడంటే ఇంకొచ్చేసింది ఆ రోజు. ఈయన అందరికీ ఏంటి ద్వంద్వార్థ భరిత శృంగార భరితమైనటువంటి రాసే గణపతిరావు ఇవాళ హరికథ చెప్తాడట అని ఒక రకమైన యాంగ్జైటీ. ఏం చెప్తాడు, ఎన్ని దొరుకుతాయి దీంట్లో పట్టుకునేవాళ్ళు అన్నీ కూడా. ఈ లోపల జనం అంతా పెద్ద సంఖ్యలో వచ్చారండి. వచ్చేప్పటికి ఇంకా ఈయన కూడా బాబాని స్మరించుకొని ఆ దామాజీ జీవిత చరిత్ర గురించి చెప్పేటప్పటికంటే అందరూ కూడా ఈ శరీరాన్ని మర్చిపోయి గణువుతో సైతం మన దాసగణ మహారాజుతో సైతం ఒక విధమైనటువంటి ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు. తత్ఫలితంగా అక్కడి నుంచి కీర్తన రాయడం మొదలుపెట్టాడు. అది ఊరూరా చెప్పడం, అది విని బాబా గురించి మహిమలు విని అందరూ షిరిడీకి సంఖ్యలో రావడం మొదలుపెట్టాడు. ఇలాగా జరిగింది బాబా యొక్క ఇది. సరే, అయితే మంత్రోపదేశం వచ్చిన తర్వాత వామన శాస్త్రి గారు అన్నారు, నాయన నీ 9 రూపాయలు లేదా 10 రూపాయల ఒక మంత్ శాలరీ కాదు, నీ ఉద్యోగాన్నే తీసుకుంటాను. ఇప్పుడు బాబా స్టార్ట్ చేశారు. ఇతను ఏంటంటే అందరి దగ్గర మన చరిత్రలు తీసుకోవడం, అవి సేకరించడం, బాబా దగ్గరికి పరిగెట్టడం, ఈయనకి జరిగిన అనుభవాలు విశేషాలు వాళ్ళ గురించిన విధి అక్షరబద్ధం చేయడం, దాన్ని గ్రంథస్థం చేయడం, ఇవన్నీ కూడా బాబాతో చెప్పుకునేవాడు వచ్చి. ఈయన కూడా చాలా సంతోషపడాడు. బాబా చేసి చాలా బాగుంది గను, ఇది ఈ కార్యక్రమం ఇలా కొనసాగిస్తుంది. కానీ నువ్వు ఉద్యోగాన్ని వదిలేయాలయ్యా, చాలా బాగుంటుంది, ఇంకా చాలా పని ఉంది. నేను కరెక్ట్గా ఇదే బాబు ముందులో వెలక్కాయ పడ్డాడు. ఏదో బాగుందని చెప్పాలి, లేకపోతే ఇలా కాదని చెప్పాలి, కానీ ఉద్యోగం అనేమంటాడు బాబా అనుకున్నాడు. అందుకే 4-5 సార్లు ఊరుకుంటాడు. వచ్చినప్పుడల్లా ఇదే పని, నువ్వు ఉద్యోగం మానేయాలి అనేవాడు. ఎందుకంటే అంటే నిద్రపోయిన వాళ్ళు వేస్తాడు, ఉద్యోగం మానేయాలి అనేప్పటికీ 4-5 సార్లు చూసి అప్పుడు బాబా ఏంటి బాబా నువ్వు చెప్పేది, ఈ ఉద్యోగంలో బట్టే కదా 2 పూట్ల నేను భోజనం చేస్తున్నాం మా కుటుంబం అంతా, నువ్వు మానేయమంటే మేము ఏం చేయాలి బాబా అంటాడు. ఎందుకు అంత కలవరపడతావు, భగవంతుడు చూసుకుంటాడు రా, భగవంతుడు అన్నీ చూస్తాడు, నీ గురించి భగవంతుడు కలవరపడుతున్నాడు. ఏంటి బాబా నువ్వు ఎలా అంటావు, కానీ నేను ఇప్పుడు ఫౌజ్దార్ ఉద్యోగం అంటే ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి నేను ప్రిపేర్ అవుతున్నాను, నాకు వచ్చేస్తుంది. అప్పుడు కొన్ని రోజులు చేసిన తర్వాత అప్పుడు చూద్దాంలే అంటాడు. ఇంకా ఉద్యోగం ఇది మనం అపశకునం వేసుకుంటాం కదా, దీనికి ఇలా నీ ఉద్యోగం రాదు, నువ్వు ఎందుకు ఉద్యోగం అనుకుంటున్నావు, బూట్లు చూడడానికి ఉద్యోగం. మనందరికీ కలిసి ఒకటి అన్నాడు, పిడకలు ఎదుర్కోవడానికి వచ్చాడు ఆయన అన్నాడు, బూట్లు చూడడానికి వచ్చావురే అంటాడు. ఇంకేం అర్థం కాదు. సరే, ఇంకా ఇలా ఉండగా చనిపోతూ ఉంటుంది. ఈయన ఏం చేస్తాడంటే ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతాడు, రేపు ఎగ్జామ్స్. ఈయన ఏం చేస్తాడు, ఈయనకి తెలిసిన ఓవీల్లోకి మార్చడం బాగా వచ్చాడు. ఆ ఇన్స్పెక్టర్ పరీక్ష కావాల్సిన కోర్సు ఏదైతే చదవాలో దాన్ని ఓవీ కింద తయారు చేసి దాన్ని కంటొచ్చబడేస్తాడు అనమాట. పెట్టేసి ఇంకా వెనక్కి చూడకుండా నన్నయ్య పట్టాలు కూడా రాసినట్టు రాసేస్తాడు. ఈయన ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడు అయిపోతాడు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోతాడు. అక్కడికి వెళ్తాడు. ఎక్కడికి మన అహ్మద్నగర్ వెళ్ళినప్పుడు నానాసాహెబ్ చంద్ర కనిపిస్తే, బాబా అలా అన్నాడు కానివ్వండి, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానండి. ఆహా, వెరీ గుడ్, బాగుంది అంటాడు. వీళ్ళిద్దరు కలిసి షిరిడి వస్తారు. బాబా అక్కడి నుంచి వస్తాడు. ఏంటి గను చాలా సంతోషంగా ఉన్నావు అంటే, అప్పుడు నాన్న చెప్తాడు, బాబా మన గను ఇన్స్పెక్టర్ ఉద్యోగం పరీక్షలో ప్రథమ శ్రేణిలో పాస్ అయ్యాడు, ఇంక పెద్దగా ఏం లేదు, ఈ ఇంటర్వ్యూ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది కదా, అది నామినే అంతే ఉద్యోగం వచ్చేస్తుంది. వాడు పేపర్లో ఉత్తీర్ణయ్యాడు, బాబా తక్కువ లేడు, పేపర్లో ఉత్తీర్ణయ్యాడు అంతే, రాదు ఉద్యోగం. గను ఆ మాయలో పడకరా బాబు, రాదురా అంటాడు. ఇది ఎక్కడ కూడా బాబు నేను ప్యాస్ అయినా కూడా ఎలా అంటాడు ఏంటి, మళ్ళాగే కదా బాబు అప్పుడు ఇప్పుడు అప్పటికి ఇలా అంటాడు. అనేప్పటికీ ఇలా జరుగుతూ ఉంటుందండి. వచ్చినప్పుడల్లా రాదు, వెళ్ళకు, మాయన కొరకు ఇదే అంటుంటాడు, ఇంక వేరే మాట్లేదు. ఈయన ఇంకా లాభం లేదని షిరిడి రావడం తగ్గించేస్తాడు, ఇంక రాడు షిరిడి.
తగ్గించేసి ఒకవేళ వెళితే ఇవన్నీ అంటాడు కదా అనుకుని ఇక రావడం తగ్గిపోతుంది. ఇది చూస్తాడు, నానా శక్తుల ద్వారా చూస్తాడు. చూసి బాబా లాంటి మహనీయులు చెప్పారంటే దాంట్లో అర్థం ఉంటుంది. ఊరికే చెప్పరు. బాబా లాంటి మహనీయుల నోట్లో వచ్చిందంటే దాసుకుని నువ్వు ఒక పచ్చి నీకు ఎంత జీతం వస్తుందో అంత జీతం ప్రతి నెల నేను నా చేతి నుంచి ఇస్తాను, నువ్వు హాయిగా బాబా యొక్క మాట విను అంటాడు. ఈయన మాట కూడా పరిచయం పెట్టేస్తాడు. ఇంకా రావడం మానేస్తుంటాడు. ఒకసారి ఏమవుతుందంటే ఈ షిరిడి దాటి ఒక చోట విచారణకి వెళ్తాడు. బాబా లేడీతో బాగా వస్తుంటాడు కదా, ఈయన టైమింగ్స్ తెలుసు. బాబా లేడీ తోటకి ఏ టైంలో ఏ మార్గంలో వెళ్తాడో ఆ టైం తప్ప మనం వెళ్ళాలి అని నిర్ణయించుకుంటాడు. వెళ్ళి ఈయన వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఆ టైం కాకుండా వేరే టైంలో టక్ గొర్రెలు వచ్చేస్తున్నాడు. కరెక్ట్గా బాబా వచ్చి నిలబడతాడు. తక్కువ ఇది బాబా ఇదేంట్రా బాబు, ఈయన వచ్చి నిలబడ్డాడు. ఆయన తెలియదు అంటే ఎంత నాటకం. దాని మనకు గొర్రెలు దిగుతాడు. బాబా నమస్కారం పెడతాడు. నీకు తెలియదా ట్రిక్స్ అది గను, నీకు ఎంత చెప్తున్నా అర్థం కావట్లేదు. మానేమని చెప్తున్నాను, నువ్వు తప్పించుకు తిరుగుతున్నావు. నీకు ఎలా చెప్పినా కూడా బుర్రకెక్కట్లే. పశ్చాత్తాపం, నువ్వు చాలా పశ్చాత్తాపడతావు. నీ ఇష్టం గట్టిగా చెప్తాడు. ఫైనల్ వాళ్ళు గట్టిగా చెప్తాడు. చెప్పగానే ఏం మాట్లాడు, ఎందుకంటే పోలీసు ఉద్యోగం మీద ప్రేమ ఆ గుర్రాన్ని జాగ్రత్తగా ఇలా పెట్టుకుని ఆయన తప్పించుకుని వెళ్ళిపోతాడు. అయితే బాగా తెలియదండి ఎలాగలాగాలో ఎలాగ చేయాలో. అప్పుడు దాసుడేమో ప్రాపంచిక ఉద్యోగ వాటిలో తిరుగుతుంటే దాంట్లో పదోన్నతి పొందాలని అనుకుంటుంటే, నాయన ప్రాపంచిక సుఖం అనేది పారమార్థిక సుఖం ముందు తుచ్చం అని నిరూపించడానికి బాగా ఇతన్ని కొంచెం వృద్ధి చేయడానికి కొన్ని సంకటాలు బాబా ఏర్పాటు చేస్తాడు. ఆ సంఘటన ఏంటో కొంచెం చూద్దాం. ఎందుకంటే బాబా పట్టుకుంటే వదలడండి. మనల్ని పట్టుకుంది బాబాయే, మన మాత్రం వదలడు. దానికి ఏదైనా మొట్టిగా వేసినా సరే, బాబా నేను హైవేలో కాదు కానీ నువ్వు హైవేలో తీసుకెళ్తున్నావు, కొంచెం పక్కనే బురద ఉంది నాకు అలవాటు, కొంచెం ఆడుకుని వస్తాంటే ఒక్కటి కొట్టి మళ్ళీ ఎక్కిస్తాడు. ఆ ఒక్కటి మాత్రం గ్యారెంటీ పడిపోతుంది. అలాగే ఈయన దాసుగణ మహారాజు గారు జాంపేటలో ఉన్నాడు. వామనశాస్త్రి గారు ఒక కండిషన్ పెట్టారు కదండి, ప్రతి ఏడాది కూడా నువ్వు పండ్లజీపురం వెళ్ళి పాండురంగాన్ని దర్శించుకోవాలి అని. అది తూచా తప్పకుండా వెళ్తున్నాడు. ఈ జాంపేటలో ఉండగా ఏడాది అయిపోతుంది కానీ పండరీపురం వెళ్ళలేకపోతాడు. వెళ్ళలేకపోతే ఇంకెలాగైనా సరే వెళ్ళాలని అనుకుంటాడు. ఈయనకున్న ఇన్ఫ్లుయెన్స్ అనుకోండి, ఈయనకున్న ముక్కు సూటిగా అవడం అనుకోండి, కొలీగ్స్లో అంటే సహాయ ఉద్యోగులు ఉంటారుగా వాళ్ళకి ఈయనకి పడేది కాదు. ఈయన మీద అసూయ ద్వేషాలు భయాలు అన్నీ తెలుసుకుని వీడు అధికారం ఒక ఆయన ఉంటాడు, ఫిలిప్ అని బ్రిటిష్ చేసేస్తాడు. ఆయనకి కంప్లైంట్ చేస్తుంటారు, సార్ వాడు ఇలాగా అలాగానే చేస్తుంటారు. ఈ ఫిలిప్ కూడా పడదు ఈయన, ఎందుకంటే ఈయన కూడా ముక్కు సూటే కదా. అందుకని ఈయనన్నా కూడా పడదు. అవకాశం కోసం చూస్తాడు. ఈయన 7 రోజులు నాకు సెలవు కావాలని లెటర్ పెడతాడు. అక్కడ నో నువ్వు వెళ్ళడానికి వీలే, చాలా పని ఉంది అంటాడు. ఇదేంటో బాబా అనుకుని ఏమైతే అయింది బాబా చూసుకుంటాడని ఆ లెటర్ ఎక్కడ పడి వెళ్ళిపోతాడు. వెళ్ళేప్పటికీ ఏడు గణపతిరాయుడు అంటే ఏమంటే వేరే బోర్డ్స్ నాటులో అని వెళ్ళాడు. రాసేంట్రా అన్నాడు. మొత్తం అంతా ఒకటి రాసి పై అధికారులకి ఈయన మీద కంప్లైంట్ పంపించేశారు. ఈయన వెళ్ళాడు కానీ ఈయన గుండెలో దడదడ మొదలెట్టింది. ఇప్పుడు కనుక నేను వెళ్తే ఒకవేళ ఉద్యోగం తీసేస్తానేమో అని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఎందుకంటే తీసేస్తే కష్టం కదా, రాబోయే ప్రమోషన్ ఉంది కదా, ఇవన్నీ వచ్చాయి. వెంటనే బాబా జ్ఞాపకం వచ్చింది. బాబా ఎలాగైనా సరే ఈ సంకటం నుంచి నువ్వే నన్ను బయటికి తీసుకురావాలి. అంతగా అయితే తీసే కంటే ముందు నేను గౌరవప్రదంగా రిజైన్ చేస్తాను అని సంకల్పం చేస్తాడు. మరి బాబా ఒకటి కొట్టినా తల్లే కదండి, కొట్టి అమ్మ అని గౌరవించుకోడు, వీడు ఎంత తప్పు చేస్తున్నా. వెంటనే అని చంద్రబాగా నదిలో స్నానం చేసి బయటకు వస్తాడు. పాడలి అనేటువంటి ఒక ఊరు ఉంటుంది, ఆ పట్టేలు ఎదురొస్తాడు. ఆహా గణపతిరావు భలే కనిపించాయా, ఈ ఏంటో బాబు చూస్తుంటాడు. మరి నాకు చాలా సంతోషంగా ఉందయ్యా, నాకు 2 ఎడ్లు ఉన్నాయి, ఆ 2 తప్పిపోయాయి, వాటిని వెతుకుతుంటూ వస్తే ఇక్కడ ఎత్తు దొరికింది, 2 ఎత్తు కోసం వెతుకుతున్నా, నాతో మన ఇద్దరు కలిసి వెతుకుతాను పద అన్నాడు. వెంటనే బాబాయ్ నమస్కారం పెట్టిన అమ్మ మంచి ఒక కేసు దొరికింది కదా మనకి,
అనేప్పటికి ఆ పక్క సందులోనో పై సందులో రెండో ఎత్తు కూడా దొరికేసింది. ఈయన దగ్గర ఒక వాంగ్మూలం తీసుకుంటాడు. ఈయన నాతో పాటు వచ్చాడు, ఇలాగా ఎద్దులు ఎదిగాం అని తీసుకుని ఈయన ఏం చేస్తాడు, ఇంకా బాగా మంచి మహానుభావుడు కదా, వెళ్ళి పండరీపురం పోలీస్ స్టేషన్ అధికారి దగ్గరికి వెళ్ళి ఆయన చేత ఒక ఇనిషియల్ ఎంచుకుంటాడు, ధృవీకరణ ఈ పటేల్ చెప్పింది కరెక్ట్ అని ఒక స్టాంప్ ఎంచుకుంటాడు. ఆయన జేబులో పెట్టుకుని 4 రోజులు ఉంటాడు పెట్టి పండరీపురంలో. ఇంకా ఫ్రీ అయిపోయాడు కదా, మంచి ఇంకా పోలీస్ స్టేషన్ వస్తాడు, జాంపేట పోస్తాడు, దోరికాడని మిగతా వాళ్ళంతా అనుకుంటుంటారు. ఫిలిప్ కూడా ఇలా చూస్తుంటాడు, ఇదిగో దీనికి సంజాయిషి అంటాడు, ఇలాగేమంటే మంచిగా రాసి నేను డ్యూటీలో ఉన్నానని ఇది ఏదైతే డాక్యుమెంట్ ఉందో అది సబ్మిట్ చేసి పంపిస్తాడు. అది పై అధికారికి వెళ్తుంది. ఎందుకంటే ఇంత అద్భుతంగా డ్యూటీ చేస్తే తిడతావా అని ఇతనికి అభినందన, ఈయనకి వార్నింగ్, ఫిలిప్కి వార్నింగ్, ఈయనకేమో అభినందన. బయటపడిపోయాడు. అక్కడ తగ్గిపోతే పర్వాలేదు, అక్కడికైనా తెలియాలిగా, మనం రిజైన్ ఇచ్చేస్తామని చెప్పాముగా బాబా దగ్గర. అయినా మర్చిపోయాడు పాపం. ఏమంటే అవుతుందిలే అనుకున్నాడు. సరే ఇట్లా జరిగిపోతున్నాడు. ఈ లోపల ఏమవుతుందంటే జాంపేట నుంచి నేవాస ట్రాన్స్ఫర్ అవుతాడు. నేవాస అంటే అందరికీ తెలిసిందే, టైం ఎంత అయింది ఓకే అదే అదేంటండి మీరు బాబాయ్ మీరు కూడా తమ్మేస్తాం వస్తే బాగుంటుంది. అంటే మీరు తప్ప అందరూ తగ్గొచ్చారా? సరే చూద్దాం మరి బాబాయ్ ఎలా నేర్పిస్తారు. అయితే అండి నేవాస ట్రాన్స్ఫర్ అవుతుందంటే కొంచెం కట్ చేస్తాను. అయితే బాగుందండి, బాగోలేదన్నా కూడా చేతులు ఎత్తండి, దాని మరి అది అందుకు బాగుంటుంది. అయితే ఈయనకి నేవాస ట్రాన్స్ఫర్ అవుతుందండి. నేవాసాలో మోహినీరాజ్ మందిరం ఉందండి, ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎత్తులో ఉంటుంది. మోహినీరాజ్ ఇద్దరు, విష్ణుమూర్తి మోహిని ఇద్దరు ఉంటారు. సరే దాంట్లో కూడా కథ ఉంది, కానీ మరి 10 నిమిషాలు అనేప్పటికీ నేను కొంచెం జంప్ చేసేస్తాను. అయితే ఇంకా అక్కడ ఏమవుతుందంటే ఈయన బాబా తమాషాలు వదిలేయమన్నారు కదండి, తమాషాలు ఈ దీంతో వదిలేద్దాం, ఇక్కడ ఆఖరి ప్రదర్శన మీద చేస్తాను అని మోహినీరాజ్ మందిరంలో తమాషా లాస్ట్ ప్రోగ్రాం పెడతారు. పెట్టేందుకు అందరూ వస్తారు, తమాషా అంతా బ్రహ్మాండం జరిగిపోతుంది, నా ఆఖరిని అని చెప్పేస్తారు. ఇది అయిన తర్వాత ఆ గుడి పాలకవర్గం అందరూ ఉంటారు కదా, ఈ వీళ్ళు చేసి పెట్టేస్తారు. మంచి పవిత్రమైనటువంటి గుడిలో అపవిత్రమైన కార్యాలు చేస్తాడు ఆయన, తమాషాలు నాటకాలు అనుకుంటూ అని పెట్టేస్తారు. పెట్టేప్పటికీ అది పెద్ద కేసు అయిపోతుంది, ఒకటి ఉద్యోగం పోతుంది, 2 జైలు శిక్ష కూడా అనేప్పటికీ ఇక బాబా ఫోటో ముందు వెళ్ళి మోకరిల్లిపోతాడు. బాబా నువ్వే కాపాడాలి బాబా, నువ్వు లేకపోతే నేను చేయలేను బాబా, నువ్వే రక్షించాలి బాబా, ఎలాగైనా నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తాను బాబా అంటాడు. బాబా వినాలి కదా బాబా, మనం ఆయన మాట వినపోయినా ఆయన మాట బాబా మన మాట ఎప్పుడు వింటూనే ఉంటారు. వచ్చేప్పటికి ఆ టైం వస్తుందంటే మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తాడు. ఎడగానే ఏంటి నీ సంజాషి అంటాడు. అయ్యా నేను బ్రాహ్మణ్ణే, అది ఇచ్చిన స్టేట్మెంట్, నేను బ్రాహ్మణ్ణే, నేను కనుక క్షవరం చేయించుకున్నాను అనుకోండి, స్నానం చేసి కానీ నా పూజా మందిరంలోకి వెళ్ళను. కానీ అదే క్షవరం గుడిలో చేసుకుంటే మొక్కు అంటారు, దాన్ని పవిత్రం అంటారు. అలాగే ఈ పవిత్రమైనటువంటి గుడిలో నేను మొక్కుకున్న తమాషాలు వదిలేస్తాను, ఇది తప్పు ఎలా అవుతుంది సార్ అంటాడు. ఆయన వెంటనే భలే మాట్లాడేవాళ్ళు చేసుకుంటారు. అంత అద్భుతంగా బాబా ఆ స్టేట్మెంట్ చూస్తారు. ఇది అయ్యేప్పటికీ అయినా సరే మళ్ళీ మనకి ఇదే కదా, ఇలా సాఫ్ చేస్తాం కొని వచ్చేస్తారు. దేంట్లో అది అయిపోగానే ఇంక అసలైందండి కొంచెం 2 నిమిషాలు చాలా అద్భుతమైన లీలది. అప్పుడు అయ్యేప్పటికీ ఇంకా ఈయన ఇలా నడుస్తూ ఉంటుంది, బాబాని మొక్కుకుంటూ ఉన్నాం, బాబా రిలీజ్ చేస్తూ ఉన్నాం, మళ్ళీ ఈయన మాట ఈయనది ఉద్యోగం. ఇంకా లాస్ట్కి వచ్చేప్పుడు ఇంకా బాబా ఇంకా సంకటాలు కల్పించడం కూడా, ఎందుకంటే మన పారమార్థికంగా పదోన్నతి పొందడానికి తప్ప బాబా మనకి కష్టపెట్టడానికి మాత్రం కాదండి. ఇప్పుడైనా సరే మనకి ఏమైనా ఒకటి జరిగింది అంటే మనం బాబా సమక్షంలో, బాబా దర్బార్లో, మనం బాబా పాదాల దగ్గర ఉన్న వాళ్ళకి ఎటువంటి సంకటాలు ఉండవు. కానీ సంకటం ఎందుకు ఏర్పడుతుంది అంటే మనల్ని వృద్ధి చేయడానికి మాత్రమే. కానహాబీరుడని ఒక మహానుభావుడు ఉన్నాడండి, ఆయన గజదొంగ చాలా. ఆయన చూస్తే ప్రజలు పోలీసులు ఇద్దరు కూడా ఒడిగిపోతారు. ఎన్నో హత్యలు చేశాడు, ఎన్నో దోపిడీలు చేశాడు, కానీ ఎవరు కూడా ప్రభుత్వాన్ని పట్టుకోలేకపోతున్నారు.
ఎంతమంది ఆయన్ని పరిశోధిద్దామని వెళ్ళిన వాళ్ళందరూ కూడా చంపేశారు. ఇప్పుడు మన దాసుగణ మహారాజు గారికి ఒక గూఢచారి కింద అక్కడికి వెళ్ళు అన్నారండి. ఈయనకి కారెత్తిపోయాడు. అంటే కానాబినుడు ఎక్కడ కొండ ముందు ఏనుగు ముందు చిన్న ఎనగలా నేను ఎందుకు పనికి వస్తాను, నేను వెళ్ళను అని చెప్పి అనేక రకాలుగా ప్రయత్నం చేసినా నువ్వు వెళ్ళి తీరాలి, అది కూడా రామదాసి వేషంలో వెళ్ళాలి అంటాడు. అని ప్రభుత్వం వాళ్ళ ఖర్చుతో 4 గ్రంథాలు ఆయన కొనిస్తారు. రామదాసి కూడా వస్తున్న గ్రంథాలు. ఒకటి విష్ణు సహస్రనామ స్తోత్రం, మనకు కూడా వస్తుంది కదండి. శ్యామాకి ఇచ్చినప్పుడు విష్ణు సహస్రనామ స్తోత్రం, దాసబోధ, జ్ఞానేశ్వరి, ఆధ్యాత్మిక రామాయణం. ఏదైతే మనం చాలా గొప్ప గ్రంథాలు అనుకున్నామో అవి ప్రభుత్వ ఖర్చుతో మన రామదాసిగా వేషం వేస్తున్న దాసుగణ మహారాజు గారికి ఇచ్చి వెళ్ళమన్నారండి. ఈయన స్మరించుకుంటూ లోని అనే గ్రామంలో ఉన్నాడు. ఆయన ఎవరు? మన కాన్హాబినుడు. వెళ్ళేటప్పటికీ సెలయేరు పాకుతూ ఉంటుంది. ఆ సెలయేరు పక్కనే రామ మందిరం ఉంటుందండి. చాలా బాగుంటుంది ఆ వాతావరణం అంతా. అందరూ లేచి వెళ్ళిపోకండి, కొంచెం కూర్చోండి సార్, మాస్టర్ వచ్చేస్తున్నారు, రిటర్న్స్ మాస్టర్ రిటర్న్స్ సార్. ఓకే, అయితే అక్కడికి వెళ్ళేప్పటికీ ఆ రామ మందిరం అంతా కూడా నిర్లక్ష్య వైఖరి అవలంబించి ఉంటుందండి. ఒక దీపం పెట్టేవాళ్ళు లేరు, ఒక నైవేద్యం పెట్టేవాళ్ళు లేరు, అంత చెత్తగా ఉంటుంది. ఇంక చాలా బాధ కలుగుతుంది. ఆ చెత్తంతా తీసేసి ఆ సెలయేళ్ళలో నీళ్ళన్నీ తీసి విగ్రహాలన్నీ కడిగి అభిషేకం చేసి ధూపదీప నైవేద్యాలు చేసి రోజు పొద్దున్నే 12 సార్లు విష్ణు సహస్రనామ స్తోత్రం చేసి మరి సాయంత్రం దాసబోధ చెప్పి మధ్యలో ఆధ్యాత్మిక రామాయణం ప్లస్ జ్ఞానేశ్వరి చదువుతుంటే ఎవరో రామదాసు వచ్చారట, అక్కడ ఏదో చేస్తున్నారట అని సాయంత్రం అప్పుడు జనాలు రావడం అందలేదు. ఇది ఇలా ఉండగా ఇవన్నీ చేస్తున్నాడు. ఒక విధమైనటువంటి ఎప్పుడైనా సరే అండి, భగవంతుడితో ఎప్పుడైతే సాన్నిధ్యంలో ఉన్నామో మనకి అన్నీ సంప్రాప్తం అవుతాయి. ఈ లోపల ఏంటంటే వచ్చిన డ్యూటీ మర్చిపోకుండా అక్కడ పశువులు కాపాడి వాడిని ఎంక్వైరీ చేయడం మొదలెట్టాడు. ఎవరు? కానాబినుడు. ఏంటి బాబు అంటే, అవునండి కానాబినుడు. ఇక్కడ పటేల్ గారు గంగారాం పాటిల్ అనేటువంటి పటేల్ ఉన్నాడు ఇక్కడ, ఆయన ఇంటికి తరచూ వస్తుంటాడు అని ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. వస్తే ఈయన ఏం చేశారంటే గంగారాం ఎవరు, ఆయన గురించి కూడా చేశారు. సరే ఆ నోట ఈ నోట వినేప్పటికీ గంగారామ గారు ఎవరు అసలు రామదాస్ చూద్దామని వచ్చాడు. వస్తూనే ఈయన చూశాడు. నా జాతకం చూడండి చెయ్యి పెట్టాడు. అనేప్పటికీ ఈయన నేర్చుకోలే, కానీ ఇలా పట్టుకున్నాడు. ఈయన పెద్ద జ్యోతిష్కుల్లా నటిస్తూ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాడుగా, గంగారాం అంటే ఏంటి, వాళ్ళకి వెళ్ళాలి ఎంతమంది అని ఈయన టక్క చెప్పేయడం మొదలెట్టాడు. ఆల్రెడీ ఆ పశువులు కాపాడు చేత ఇన్ఫర్మేషన్ కాదు. ఈయన ఎంత దైవిక శక్తి గలవాడు, ఈయన ఎంత మహానుభావుడని ఈయన తరచూ రావడం వెళ్ళడం చేస్తున్నాడు. ఒకరోజు కానాబినుడు ఈయనకి సమాజం చెప్తాడు. ఎవరు? అక్కడ ఎవరు ఉన్నారట? రామదాసి కింద ఉన్నట్ట. ఎవరు అంటాడు. అంటే మీరే అనుమానించగలేదండి, ఆయన చాలా మహానుభావుడు, చాలా దైవిక శక్తి గలవాడు అంటాడు. సరే. ఒకరోజు మధ్యాహ్నం ఆ ప్రాంతాల్లో కానాబినుడు డైరెక్ట్ గంగారాం దగ్గరికి వచ్చేస్తాడు. గంగారాం ఆయన ఎవరు అంటాడు. లేదు, ఆయనకి చాలా శక్తులు ఉన్నాయి, మహానుభావుడు అని చెప్తాడు. ఆయన గురించి నాకు ఇన్ఫర్మేషన్ ఉంది, పద అక్కడికి పోదామని గంగారాం వచ్చుకొని రామ మందిరానికి వస్తాడు. వింటున్నారండి? ఎక్కడికి వచ్చాడంటే రామ మందిరానికి వచ్చాడు. రామ మందిరం వచ్చి హాయి పడుకున్నాడు. ఇక్కడ మధ్యాహ్నం లంచ్ టైం అయిపోయింది, పడుకున్నాడు. లేపించాడు. లేచాడు. ఇలా అయ్యమైన చూస్తాడు మధ్యలో. అంటే గన్ తీసుకుని పెట్టేస్తాడు. ఎవరు? కాన్హాబినుడు పెట్టి, ఎవరు నువ్వు అంటే, నేను నీ పేరు గణపతిరావు దత్తాత్రేయ సహస్రబుద్ధే, నువ్వు పోలీసువి, నీ నెంబరు 727, మొత్తం సమాచారం నా దగ్గర చంపేస్తాను. అలా కాదండి, యాక్చువల్గా అయితే మాది సతారా ప్రాంతం, పాండవాడి అనేటువంటి ఊరు మాది. నేను తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటే అక్కడ మా ఊళ్ళో ప్లేగ్ ఉందని తెలిస్తే కొంచెం 4 రోజులు ఇక్కడ ఉండిపోదాం అనుకున్నాను. అంతే తప్ప నాకేం తెలియదు. నాకు తెలుసు ఎవడు, నీ సంగతి ఏంటో తెలిసి ఇప్పుడు చంపేస్తాను, పెట్టేస్తాడు గన్ సినిమాలో చూపించినట్టు. అప్పుడు ఇంక అయిపోయింది. ఆయనకి ఏం కనపడదు, ఏం కనపడలేదు. మృత్యుదేవత ఆయన కళ్ళ ముందు వచ్చి నాట్యం చేస్తున్నట్లాగా వికటాటాసం చేస్తున్నట్టు కనిపిస్తుంది దాసరి మహారాజు. అయిపోయిందిరా బాబు అని, ఒక్క నిమిషం ఆగు బాబు, నేను ఆ రాములు వారి పాదాల దగ్గర తలకాయ పెడతాను, అప్పుడు కాల్చేయి అని, బాబా నువ్వే కాపాడాలి బాబా 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 అని ఆయన
తల తీసుకెళ్ళి రాముడు వారి పాదాల దగ్గర పెట్టేవాడికి ఈ బుర్ర మార్చేస్తాడు బాబా టిక్కు తిప్పాడు. తిప్పగానే సరే నాకు వేరే పని ఉంది, నేను మళ్ళీ వస్తా, వచ్చి అంతు తెలుస్తా, అంతవరకు నువ్వు కదిలేవా చూసుకో అని చెప్పి వాళ్ళకి ఇస్తాడు. ఈ గంగారం అంతా చూస్తున్నాడు ఆ పటేడు. నీకు భక్తి మరీ పెరిగిపోతుంది. ఈయన లోపల బాధపడుతున్నాడు, బాబు నా సంగతి తెలియదు, పైకి మేకపోతే గంభీరంగా చేస్తున్నాడు. ఈయన భక్తి బాగా పెరిగిపోయి గంగారామకి ఇంకా భక్తి పెరిగిపోయి ఇంకా తరచు రావడం మొదలుపెట్టాడు. ఒకరోజు ఏమైందంటే గంగారాం వీడి దగ్గర వస్తాడు. అయ్యా స్వామి, నా చెరుకు పట్టంతా కోసి దాన్ని బెల్లం మీద మారుద్దాం అనుకుంటున్నాను. సో కానహబీరుడు మొదలైన వాడు వస్తున్నారు, మీరు కూడా వస్తే బాగుంటుంది. అయ్యా చాలా సంతోషం, నేను రామదాసుని. కానహబీరుడు లాంటి మహానుభావులు వస్తున్నాడంటే అన్నీ ఉంటాయి కదా, మొక్కలు గిక్కలు చెక్కలు అన్నీ ఉంటాయి, మాంసాహారాలు అన్నీ ఉంటాయి కదా, అవి రామదాసు కదా, నేను తినను కదా. ఈ మాట వచ్చినప్పుడు ఇక చెరుకు ముక్క తీసుకురా, దాంట్లో సంతోషపడతాను. సరే అది కూడా కరెక్ట్గా వెళ్ళిపోతాడు. ఈయనకి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది, ఫలానా టైంలో కానహబీరుడు వస్తాడు, ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ అందించేస్తాడు. ఫలానా టైంలో గంగారాం ఇంట్లో కానహబీరుడు వస్తాడు. వాళ్ళు మంది బాగా వచ్చి ఎన్కౌంటర్ మొదలెట్టేస్తారు. 50 మంది పోలీసులు కాల్పులు జరిగిపోతూ ఉంటాయి. కానహబీరుడు ఇంట్లో కొంతమంది పోలీసులు కూడా చచ్చిపోతారు. గంగారాం వెనక నుంచి తప్పించుకొచ్చి ఈయన దగ్గరికి వచ్చేస్తాడు. అయ్యా కానహబీరుడు చాలా ఆపదలో ఉన్నాడు, మీరు ఎలాగైనా సరే ఆయన రక్షించాలి, మీరు ఆయన కాపాడాలి, మీరు రాముడితో చెప్పండి అంటాడు. ఈయనప్పుడు పూజలో ధ్యానంలో ఉంటాడు. ఈయన ఏం మాట్లాడితే అలా ఉంటాడు. ఈ లోపల అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, బాబు కానహబీరుడు తప్పించుకు పారిపోయాడు. ఆహా, ఈయనకి నేను చెప్పడం వల్ల, ఈయన రాముడితో చెప్పడం వల్ల ఆయన బతికాడు అని ఇంకా భక్తి భావం పెరిగిపోయి కానహబీరుడు గొర్రెకమని చెప్తాడు. ఆయన ఎవరు అనుకుంటున్నావయ్యా, నువ్వు బతికావంటే ఆయన వల్లే కారణం. అయిపోయింది లాస్ట్ వర్డ్స్. ఒక్క 5 నిమిషాలు దయచేస్తే అదే లాగద్దన్న మీరు ఇవ్వాలి, కానీ చిన్న ట్రాన్సాక్షన్ ముందు అందుకే చెప్పాను ఇలాంటివి వస్తున్నాయి. అయితే అంటే ఏమైనా బోర్డు కొడితే ఆపేస్తాను. అయితే శ్రీనివాసరావు గారికి మరి అవకాశం ఇస్తాను సార్ బాబు, ఆయన మహానుభావుడు. అయితే అంటే ఇక్కడ కానహబీరుడు ఎక్కడ అయితే ఆ కానహబీరుడు చెప్తే అతనికి కూడా ఇతని మీద నమ్మకం పెరిగిపోతున్నాడు. పెరిగిపోయి వెంటనే ఆయన కూడా 2-3 సార్లు ఇక్కడ రావడం మొదలెడతారు. ఇక ప్రభుత్వాలు ఏం చేస్తారంటే ఇతను పట్టుకోవడం కష్టం, ఇతను చంపడం కష్టం, నీకే ఆ మందు అవి అన్నీ ఇస్తాం, సమయం చూసి లేపేయండి అంటారు. ఈయన ఇప్పటి నుంచి కూడా విష్ణు సహస్రనామ స్తోత్రం లాంటి బ్రహ్మాండమైనటువంటి చదివి ఒక మనిషిని చంపడం ఎలాగని వీళ్ళు చాలా బాధపడతారు. వీళ్ళిద్దరితో చెప్తారు, నాకు కొంచెం వీక్గా ఉంది, నాడి చాలా వీక్గా ఉంది, నేను అహ్మద్నగర్ వెళ్ళి చూపించుకుని వస్తానని చెప్పి అహ్మద్నగర్ వెళ్ళి నానా సత్యం దొరకతో మాట్లాడి ఒక ఉద్యోగ నిపుణుడి దగ్గర సర్టిఫికేట్ తీసుకుని ఈయనకి గుండె చాలా వీక్గా ఉంది, ఉద్వేగం పనికిరాదని చెప్పి ఈయనకి ఒక సర్టిఫికేట్ ఇప్పించుకుంటే అది ప్రభుత్వానికి ఇచ్చి ఈ బాధ్యత నుండి పెర్మనెంట్గా తప్పుకునేట్లా చేస్తారండి. అయినా సరే బయటపడ్డామని అయినా మనిషి మారలేదు, తీరలేదు, ఫౌజ్దారున్నటువంటి సంతోషం అది. కాకపోతే ఇంకోటి కూడా ఉంది లాస్ట్ అంటే అదేంటంటే ఈయన నేవాసాలోనే ఉండగా ఈయనకి ఒక అధికారి అది అప్పచెప్పి వెళ్తాడండి, ఏది స్టేషన్. ఈయన ఇంకో సిపాయికి అప్పచెప్పి ఈయన వెళ్ళిపోతాడు. ఈ లోపల ఒక ఊరు మున్సఫ్ ఏం చేస్తారంటే 32 రూపాయలు జమ చేసినట్టు ఫైన్ తాలూకు డబ్బులు ఇక్కడ పంపించమంటాడు. ఈ ఒక్కడే ఉంటాడు, ఈయన అటు ఇటు చెవలేదు కదా 32 రూపాయలు వేసేసుకుంటాడు. ఆ 32 రూపాయలు వేసుకునేప్పటికీ గవర్నమెంట్ ఏమో ఏంటి ఇన్ని రోజులైనా నువ్వు పంపించాలంటే పలానా డేట్లో నేను పంపించానండి అంటాడు. ఎంక్వైరీ తీస్తే అప్పుడు ఎవరున్నారు అంటే దాంట్లో డ్యూటీలో ఉన్నది మన గణపతిరావు, పెట్టట్రా ఎంక్వైరీ అన్నారు. ఈయనకి అప్పుడు అర్థమైపోయి షిరిడి వెళ్ళిపోయి బాబా పాదాలను పడిపోయి, బాబా ఇంక నాకు చాలు, ఇంక నమస్కారం పెడతాను, నేను మానేస్తాను నీకు వస్తాడు. మళ్ళీ ఎంక్వైరీలో ఈయన కాదు, వీళ్ళు బాబా తలుచుకుంటే ఏమన్నా చక్కగా తిరుగుతుంది, ఇంకోటి ఎవరో ఉన్నారు వాడు చేశాడు, అలా కొట్టేస్తాడు. అప్పుడు ఈయన వెళ్ళిపోయి రిజైన్ చేసేస్తాడు. ఆ లెటర్ పై అధికారులకు వెళ్తుంది, ఏంటో పిచ్చివాళ్ళు ఉన్నాయంటే నువ్వు, నీకు బౌద్ధాలు ఉద్యోగం రెడీగా ఉంది అని అక్కడ మభ్య పెట్టడానికి చూస్తాడు. నాకు వద్దు బాబా, బౌద్ధాలు వద్దు, నాకేమొద్దు, నేను వెళ్ళిపోతాను ఒప్పించి అలా 11 సంవత్సరాల పాటు ఆయన సిపాయిగా ఉద్యోగం చేయడం జరిగిందండి. అయితే ఇలా ఉండగా
బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత షిరిడి వస్తాడు. ఒక 2 నిమిషాలు ఆలోచిస్తాను. అయితే అంతే ఇలాగే ఉంటుంది. అక్కడి నుంచి చెప్పడం లేదు. అయితే అక్కడ వస్తాడు. వచ్చి బాబా దగ్గరికి వచ్చేస్తాడు. ఈ ఘట్టాలు అనుభవించిన తర్వాత బయటికి రాబోతే కొంచెం బాధగా ఉంటుంది. మేమిద్దరం అనుభవించాం, మేమిద్దరం తయారు చేసుకున్నాం, ఇదంతా తయారు చేసుకున్నాం. అయితే బాబా దగ్గరికి వస్తాడు. బాబా నువ్వు మానేమన్నావు, నేను మానేశాను, ఇప్పుడు నా సంగతి ఏంటి అని అడుగుతాడు. ఎందుకంత ఆందోళన పడతావు కదా, నీకన్నీ నేను ఏర్పాటు చేశాను. నువ్వు నాందేడా ఎక్కడ బాబా? పూనా పక్కన? కాదు, జానాకి ముందు వస్తుంది, అక్కడికి వెళ్ళి అన్నాడు. అక్కడికి వెళ్ళడం, అక్కడ పుండరీకరావు దొరకడం, ఆ పుండరీకరావును ఈయన కలిసిమెలిసి ఉండడం, అక్కడ ఉన్నంతసేపు వాళ్ళిద్దరూ షిరిడి వస్తే విఠల మందిరంలో ఉండడం, అక్కడ అన్నీ ఎన్నో రకాలైనవి తయారు చేయడం జరిగిందండి. ఈ లోపల సరస్వతీబాయికి ఈయనకిను అంటే మధ్యలో వస్తుంది. ఎందుకంటే ఈ సీరియస్నెస్ పోతుంది కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. ఒక ఆడబిడ్డ కలిగిందంటే ఆ అమ్మాయి పేరు యమున తాయి అని పేరు పెట్టారంటే ఆవిడ ప్రసవించేటప్పుడు ఆవిడ మతిస్థిమితో కోల్పోతుందండి. అది ఎవరు? మన సరస్వతీబాయి, ఈయన భార్య. ఆ మతిస్థిమితో ఎప్పటివరకంటే ఆవిడ చనిపోయేంత వరకు 1919వ సంవత్సరంలో చనిపోయేంత వరకు కూడా ఆవిడ మతిస్థిమితం లేకుండానే ఉంటుంది. యుక్త వయసు రాగానే యమున తాయికి ఇచ్చి మ్యారేజ్ చేసేస్తారు. ఆయన చేసి ఎన్నో రచనలు అందరికీ తెలిసినవే, అందుకని అటువైపు వెళ్ళట్లేదండి. అనేక గ్రంథాలు మరాఠీ, సంస్కృతం నుంచి మరాఠీ భాషలోకి అన్నీ కూడా అనువదిస్తూ అలాగ బాబాని స్మరించుకుంటూ వచ్చేటప్పటికీ ఆయనకి చివరి కాలం అంటే ఆఖరి దశ ఆసనం అయిపోయిందండి. ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి 1962వ సంవత్సరం ఆగస్టు నెల రాగానే ఆయనకి కడుపు మీద ఒక వ్రణం బయలుదేరుతుందండి. ఏదో కాసు ఉండాలి కదండి వెళ్ళిపోవాలంటే భూమి నుంచి. అది పెరుగుతూ ఆశ్వీజ మాసం వచ్చేటప్పటికి ఆ వ్రణం పెరిగిపోయి దాంట్లో నుంచి రక్తం ధారాపాతంగా కారుతూ ఉంటుందండి. కారుతూ ఉంటే చాలా వీక్ అయిపోతాడు. ఆశ్వీజ మాసం రాగానే సన్నిహితులందరూ చెప్తారు, నేను షిరిడి పండ్రీపురం వెళ్ళాలి, నన్ను తీసుకెళ్ళంటే మహారాజ్ మీరు ఎందుకు అంత కంగారు పడుతున్నారు, మీ పరిస్థితి బాగోలేదంటే. కాదు వెళ్ళమంటే ఆ రైలు దారి పడుకునే ఎంతోమంది భక్తులు వచ్చి ఆయన విజిట్ చేస్తారు. అయిపోయిన తర్వాత ఈ లోపల నవంబర్ 23వ తారీఖు వచ్చేస్తుందండి. వచ్చినప్పుడు ఆయన ఏంటంటే జ్ఞానేశ్వర మహారాజు పూజలు చేస్తుంటారు. ఆ ఏడాది బంధుమిత్రులు అందరికీ కూడా ఇన్విటేషన్ పంపించేస్తారండి. అందరూ వచ్చేస్తారంటే జ్ఞానేశ్వర మహారాజు పూజలు అతి బ్రహ్మాండంగా జరిగిపోతూ ఉంటాయి. 23వ తారీఖు వచ్చేటప్పటికి ఆయనకి మళ్ళీ తిరగబెట్టి అన్నం నీళ్ళు ఏమి ఎక్కువ ఉండి కొంచెం మాత్రమే పాలు తీసుకునేవారు పాపం. అలా చేస్తుంటే 24వ తారీఖు వస్తుంది. ఊపిరి పీల్చుకోవడం కూడా చాలా కష్టమైపోతుంది పాపం. ఆ సమయంలో ఆయన శిష్యుడైన అప్పాజీ ఉంటాడు. ఆయన దాసగణ చరిత్ర రాస్తారండి. దాంట్లో ఈ కానహాబిడి ఘట్టం చదువుని ఆయన అని చెప్తాడు. ఆయన పాపం కానహాబిడి ఘట్టం చదువుతుంటే బాబా తనని ఎలా రక్షించాడు, ఆయన మహిమలు, ఆయన ఏళ్ళు చూస్తే చాలా ఆనందపడతాడండి. 25వ తారీఖు పొద్దున్న ప్రాతఃకిళీలు వచ్చేస్తాయండి. ఆయన ఊపిరి తీసుకోవడం కొన ఊపిరిలా వస్తుంది. వీళ్ళంతా అప్పాజీ వీళ్ళందరూ కూడా కంగారు పడిపోతుంటారు, తెలిసిపోయాడు. అప్పుడు గద్గదమైన స్వరంతో గట్టిగా విష్ణు సహస్రనామాన్ని గట్టిగా చదివేస్తూ ఉంటారండి. చదువుతుంటే దాసుగణం గణపతిరావు దేశపాండే, గణపతిరావు సహస్రబుద్ధే దాసుగణి గారు చివరి శ్వాస వదిలేస్తారు. ఇదంతా శోక తప్పులే ఉంటారండి. ఈయన తీసుకెళ్ళి పెద్ద కీర్తన జరుగుతుండగా తీసుకెళ్ళి ఆ చంద్రభాగా అనేది ఒడ్డున ఆయన దేహాన్ని అంత్యక్రియలు చేస్తారు. ఇవన్నీ కూడా నెక్స్ట్ డే ప్రముఖ వార్తాపత్రికలు కూడా పడుతున్నాయి. పడిన తర్వాత అందరూ కూడా చాలా బాధపడతారండి. ఇవన్నీ ఒక అబ్జర్వేషన్, ఒక 2 నిమిషాలు అయిపోతుంది. అబ్జర్వేషన్ ఈయన చరిత్ర మనం కనుక చదువుకున్నట్టయితే మనకేం తెలుస్తుంది అంటే ద్వంద్వార్థ శృంగార భరిత తమాషాలు, వాటి కోసం లావణీలు రాసుకుని అందులోనే ఆనందం ప్రజాదరణ ఉందనుకున్న మామూలు స్థాయి ఆలోచన గల గణపతిరావుని ఒక కీర్తనాకారునిగా చేసి పారమార్థిక పదోన్నతి పొందేటట్టు చేసి దాసుకునిగా మార్చాడు మా సాయిబాబా. శ్రీ వామన శాస్త్రి గారు రైల్లో మాట్లాడుతూ నేను సాయి నుండి వేరు కాదు అనడం, 1 నెల జీతం దక్షిణగా కాదు నీ ఉద్యోగాన్నే తీసుకుంటానడం, అదే బాబా పదే ఉద్యోగాన్ని మానేయమని అనడం చూస్తే
వామన శాస్త్రి గారు చెప్పింది అక్షరాల నిజమే అని తెలుస్తోంది. గణపతిరావుకి ఉన్నది ఉన్నట్టు మాట్లాడే నైజం కలవాడు. ప్రాపంచికంగా స్కూల్లో తాయిబాయి గురించి మాట్లాడినా, పారమార్థికంలో దాదా మహారాజు అమృతానుభవం గురించి మాట్లాడినా కూడా చెప్పిన దాసుగను బాబాను ఒక్క ఉద్యోగ సంకటం గురించి తప్ప వేరే ఐహిక విషయాలు ఏమీ అడగలేదండి. సరస్వతీబాయి మతిస్థిమితం గురించి కానీ, పేరు ప్రఖ్యాతుల గురించి కానీ, లేకపోతే ఆస్తిపాస్తుల గురించి కానీ, సంతానం బాగుండాలి గురించి ఏమీ అడగలేదండి. కానీ ఒక్క ఆ చిన్న మూలంచి ఈ సంఘటనలన్నీ చేయవలసి వస్తుంది. ఇంకా ముగింపులోకి వచ్చేస్తున్నామండి. దాసుగని లాంటి మహారాజు లాంటి చరిత్రకు ముగింపులో దీన్ని బట్టి చూస్తే తుచ్చమైన ప్రాపంచిక కోరికలు కాకుండా ఆ సాయినాథునిపై ప్రేమ భక్తి కలిగి ఉంటే పారమార్థిక పదవులకి తప్పదు అని తెలియజేస్తున్నాడు మన దాసుగని మహారాజు. మన బాబా మన దగ్గరికి చేర్చుకోవడం మనం చేసుకున్న అదృష్టం. అల్లా ఇచ్చిన పైసల్లో మనం కూడా బాబా చేతిలో ఒక పైసా అవ్వడం మన పూర్వజన్మల సుకృతం మరియు జన్మ జన్మల రుణానుబంధం. శ్రీ సాయి సచ్చరిత్రలోని నాటి భక్తులు నేటి భక్తులు కూడా ధన్యులే. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయినాథ్. అలాగే ఆయన ఎంత అద్భుతం అండి. కాకటహారతిలో ఈయన పక్కన కరవచ్చి కూర్చున్నారు కానండి, అయితే చాలా బాగుంది. సాయి అని పాడుతూ నరసరావు మీరు అద్భుతం సినిమా చూసినట్టు పాత్రలు, సన్నివేశాలు, సంఘటనలు అంటే ఒక డైరెక్టర్ ఎట్లా ఒకటి తర్వాత ఒక సన్నివేశం సన్నివేశం కానీ మీరు ముఖ్యమైన 3 వదిలేశారు. ఆయన రాసినటువంటి 3 అద్భుతమైన పాత్రలు ఎంత అద్భుతం. సాయి అంటే నీకు వస్తాయండి. అహం కన్నా బాగుండేది. అలాగే శ్రీమాదే పాత్ర కూడా